మే ఫ్లవర్ ఇది పువ్వు పేరా లేక నెల పేరా అని మీకు సందేహంగా ఉందా? ఇది పువ్వు పేరు నుండి బాబు మే నెలలో అరుదుగా పూసే పువ్వుని మే నెల పేరుగా పిలుస్తుంటారు. ఏంటి అర్థం కాలేదా? అయితే ఈ స్టోరీ మీరు చూడాల్సిందే. వేసవిలో మాత్రమే కనువిందు చేసే మే పుష్పం చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. వేసవి కాలం వచ్చిందంటే చెట్లు పువ్వులు వాడిపోతూ ఉంటాయి. కానీ ఈ పువ్వు వికసిస్తూ అందరినీ కనువిందు చేస్తుంది. అదే మే పుష్పం. అరుదుగా కనిపించే మే పుష్పం పెనుగంచిప్రోలు పట్టణంలో వికసించింది. ఎన్టీఆర్ జిల్లాలోని పెనుగంచిప్రోలు పట్టణంలో కాకానివారి వీధిలో ఉంటున్న అడ్వకేట్ రాధిక ఇంట్లో 2 మే పుష్పాలు వికసించాయి. 6 సంవత్సరాల క్రితం అరకు నుంచి ఈ పుష్పానికి సంబంధించిన పిలక ఒకటి తెచ్చి నాటారు. అయితే గత 5 సంవత్సరాల నుండి ప్రతి మే నెల 3వ వారంలో ఈ పువ్వులు పూస్తాయని అడ్వకేట్ రాధిక చెప్తున్నారు. మే నెలలో వికసించడమే దీని ప్రత్యేకత అని, దీన్ని చూసేందుకు చుట్టుపక్కల వారు వస్తున్నారని ఆమె చెప్తున్నారు. అయితే ఎండలు విపరీతంగా ఉన్న అంటే ఏప్రిల్ మే నెలల్లో పూస్తుంది కనుకనే దీనిని మే పువ్వు అంటారు. చూడ్డానికి ఎర్రని బంతిలా ఆకట్టుకునేలా ఉంటుంది. ఇది లిల్లీ జాతికి చెందిన దుంపు రకం మొక్క. ఒక్కసారి నెలలో పాతితే అది చనిపోవడం అంటూ ఉండదు. నెమ్మదిగా పిలకలు వేస్తూ విస్తరిస్తూనే ఉంటుంది. ఎంత వేడిగా ఉంటే అంతగా ఇది పూలలో వికసిస్తుంది. మే నెలలో మాత్రమే పూసే ఈ భలేగా ఉంది కదా.